టమాటా ఎండు రొయ్యల కూరండి. స్మెల్ అనేది లేకుండా రుచికరంగా ఈజీగా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. కల్లుప్పేసి 2 సార్లు ఇలా వాష్ చేసుకున్నాను. తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకుని సిమ్ లోనే 2 నిమిషాలు పొయ్యి మీద పెట్టుకుంటే ఇలా నురగ రాగానే ఆపేస్తే సరిపోతుంది. 2 గుప్పిడుల ఎండు రొయ్యలకి 1 స్పూన్ ఆయిల్ మాత్రమే యూజ్ చేశానండి. 2 పచ్చిమిర్చిని చీలికలుగా కోసుకుని దోరగా వేయించుకున్నాక పెద్ద ఉల్లిపాయలైతే 2, చిన్న ఉల్లిపాయలైతే 3 సన్నగా కట్ చేసుకుని 1 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసుకుని తక్కువ వేసాం కాబట్టి మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లోనే మగ్గించుకుంటూ వేయించుకోవాలి. దోరగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయాక 3 కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, 1.5 స్పూన్ ఇంట్లోనే తయారు చేసుకున్న మసాలా కారం వేసుకున్నానండి. టమాటా మంచిగా మగ్గాక ఈ ఎండు రొయ్యలు నేను వాటర్ లోనే 2 గంటల పాటు నానబెట్టాను. మంచిగా ఉబ్బాయి. సేమ్ చిన్న పచ్చి రొయ్యల్లాగానే ఉన్నాయి. 2 నిమిషాలు దోరగా వేయించుకున్నాక 2 గ్లాసుల వాటర్ కూడా పోసుకున్నాను. 2 నిమిషాలు హై ఫ్లేమ్ లో 10 నిమిషాలు సిమ్ లో మగ్గించుకుంటే వాటర్ మొత్తం ఎగిరిపోయి కర్రీ మనకి మంచి టేస్ట్ ఉంటుంది. కూర ఇలా దగ్గర పడగానే కొంచెం కొత్తిమీర వేసుకుని 2 నిమిషాలు సిమ్లోనే ఉంచి ఆపేస్తే సరిపోతుంది. ఎండు రొయ్యల్లో రకాలు ఉంటాయి కాబట్టి దాని క్వాలిటీ చూసుకుని ఎంతసేపు నీళ్ళలో నానబెట్టుకోవాలో గమనించుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఒక లైక్